హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నీట్ ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నీట్ యూజీ 2026 అఫీషియల్ నోటిఫికేషన్ అనేటువంటిది 8 ఫిబ్రవరి 2026 ఎన్టీఏ రిలీజ్ చేశారు. అలాగే 124 పేజెస్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేటువంటిది కూడా రిలీజ్ చేశారు. ఈ నీట్ యూజీ 2026కు కావలసినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ డేట్స్, ఎగ్జామ్ ప్యాటర్న్, అప్లికేషన్ ఫీ అనేటువంటి కీ డీటెయిల్స్ని ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ అనేటువంటిది ఫర్దర్ అప్డేట్ చేయడానికి ఎనర్జీగా ఉంటుంది, బూస్టప్ అవుతుంది. అలాగే మీ సరౌండింగ్లో నీట్ యూజీ 2026 ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని మీ ద్వారా షేర్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి neetnta.nic.in వెబ్సైట్లోకి వెళితే పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పబ్లిక్ నోటీస్లో చెక్ చేస్తే ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ నీట్ యూజీ 2026 అనేటువంటి లింక్ను క్లిక్ చేస్తే పబ్లిక్ నోటీస్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఫిబ్రవరి 8, 2026 ఎన్టీఏ రిలీజ్ చేసినటువంటి పీడిఎఫ్ పబ్లికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ పబ్లిక్ నోటీస్ను బేస్ చేసుకొని కీ ఇన్ఫర్మేషన్ ఏమిచ్చారు అనేటువంటిది డిస్కస్ చేద్దాము. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటువంటివి ఫిబ్రవరి 8, 2026 నుంచి మార్చ్ 8, 2026 వరకు, అనగా 1 month డ్యూరేషన్ అనేటువంటిది అప్లికేషన్ చేసుకోవడానికి టైం ఇచ్చారు. అప్లికేషన్ ఫీ అనేటువంటిది మార్చ్ 8, 2026 11:50 PM ఫైనల్ టైంలో సబ్మిషన్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్స్ అనేటువంటివి క్రూషియల్ టైంలో ఇవ్వడం జరిగింది. అంటే స్టూడెంట్స్ ఇప్పుడు 12th క్లాస్ ఎగ్జామ్స్ అనేటువంటివి తెలుగు స్టేట్స్లో ఫిబ్రవరి 24th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అప్ టు మార్చ్ 24th వరకు ఎగ్జామ్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఈ మీన్ వైల్లో మీరు అప్లికేషన్స్ అనేటువంటిది సబ్మిషన్ చేసుకోవాలి. కాబట్టి ఈ ఫిబ్రవరి 8 నుంచి మీకు ఫిబ్రవరి 24th అంటే అరౌండ్ మీకు 15 days టైం అనేటువంటిది ఉంది. కాబట్టి అప్లికేషన్స్ అనేటువంటివి ఈ వితిన్ ది 15 daysలో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని పర్ఫెక్ట్గా రూల్స్ని ఫాలో అవుతూ అప్లికేషన్స్ అనేటువంటిది సబ్మిట్ చేసుకోండి. మార్చి 8 వరకు ఉంది కదా, నేను లాస్ట్లో సబ్మిషన్ చేసుకుంటాను అని అంటే అప్లికేషన్ లోడ్ అనేటువంటిది ఆల్ ఓవర్ ఇండియా హెవీ లోడ్ చేత ఏవైనా ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తే అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు రిస్క్ అనేటువంటిది ఫేస్ చేస్తారు. కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వితిన్ 15 daysలో అప్లికేషన్ అనేటువంటిది సబ్మిట్ చేసుకోండి. హ్యాపీగా బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి మీకు ఫ్రీ మైండ్తో అటెండ్ అయిపోతారు. మీకు అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ అనేటువంటివి చేసుకోవాలి అని అంటే మా 10th 2026 నుంచి 12th March 2026 2 days అప్లికేషన్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఏవైనా కరెక్షన్స్ అనేటువంటివి ఈ 10 to 12 March ఇచ్చినటువంటి డేట్స్లో కరెక్షన్స్ అనేటువంటివి చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ అనేటువంటిది కేటగిరీ వైజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. జనరల్ కేటగిరీ వాళ్ళకి 1700 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, నాన్ క్రిమీ లేయర్ కేటగిరీ ఆస్పిరెంట్స్ వాళ్ళు
1600 అప్లికేషన్ ఫీ అనేటువంటిది పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడి, థర్డ్ జెండర్ కేటగిరీ ఆస్పిరెంట్స్ 1000 రూపీస్ అనేటువంటిది అప్లికేషన్ ఫీ పే చేసుకోవాలి. ఇది ఇండియాలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటివి చూసుకుంటున్న స్టూడెంట్స్. ఎవరైనా అవుట్ సైడ్ ఆఫ్ ది ఇండియా ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫర్ చేసుకుంటే 9500 రూపీస్ అనేటువంటిది కేటగిరీ వైజ్ ఏం లేదు, ఆల్ కేటగిరీ ఆస్పిరెంట్స్ పే చేయవలసి ఉంటుంది. అప్లికేషన్స్ అనేటువంటివి త్రూ ఆన్లైన్ సబ్మిట్ చేయాలి. ఎగ్జామినేషన్ అనేటువంటిది 3rd May 2026 కండక్ట్ చేస్తారు. అంటే సండే పడుతుంది అందరికీ. 3rd May 2026 సండే ఎగ్జామ్ అనేటువంటిది 3 hours డ్యూరేషన్లో ఇండియన్ టైం 2 PM నుంచి 5 PM డ్యూరేషన్లో ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. సో ఈ కీ డేట్స్ అనేటువంటివి మీరు నోట్ చేసుకొని అప్లికేషన్స్ అనేటువంటిది విత్ ఇన్ ది డేట్స్లోనే సబ్మిట్ చేసుకోండి. నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్ అనేటువంటిది 13 లాంగ్వేజెస్లో అవైలబిలిటీ ఉంది. వీటిలో లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేటువంటిది చెక్ చేస్తే అస్సామీస్, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకునేటప్పుడు క్వశ్చన్ పేపర్ అనేటువంటిది అఫీషియల్గా ఇంగ్లీష్ అనేటువంటిది అందరికీ మ్యాండేటరీ ఉంటుంది. ఈ ఇంగ్లీష్ అనేటువంటిది కాకోకుండా మీరు రీజనల్ మీడియం అనేటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు స్టేట్స్ ఆస్పిరెంట్స్ తెలుగు మీడియం అనేటువంటిది సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ అండ్ తెలుగులో మీకు క్వశ్చన్ పేపర్ అనేటువంటిది విజిబిలిటీ అవుతుంది. ఈ మీడియం సెలెక్షన్ అనేటువంటిది ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో అదే ఉంటుంది. వన్స్ సెలెక్షన్ అనేటువంటిది చేసుకోవాలి. ఇది కరెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ మీకు చేంజ్ చేసుకోవడానికి లాటర్ స్టేజెస్లో అవకాశం అనేటువంటిది ఇవ్వరు. కాబట్టి మీడియం చేంజ్ అనేటువంటిది పర్టికులర్గా మీరు తెలుగు స్టేట్స్ అయితే తెలుగు లేదా ఇంగ్లీష్, హిందీ, మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్గా ఉంటుందో రీజన్ లాంగ్వేజ్ వాటిని సెలెక్ట్ చేసుకునే ఫెసిలిటీ నీట్ యూజీ 2026లో ప్రొవైడ్ చేశారు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఎన్టీఏ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాటిలో క్యాండిడేట్స్కి డాక్యుమెంట్స్ ఏవి అప్లోడ్ చేయాలి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అనేటువంటివి డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. వాటిలో రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, అడ్రస్ ప్రూఫ్, స్కాన్డ్ సిగ్నేచర్, అలాగే మరికొన్ని కేటగిరీ వైజ్ సర్టిఫికేట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేశారు. వీటి యొక్క స్కానింగ్ సైజ్ ఎంత ఉండాలి, ఏ ఫార్మాట్లో ఫోటోగ్రాఫ్ ఉండాలి, సిగ్నేచర్ అనేటువంటిది ఉండాలి అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేటువంటి దాంట్లో ప్రొవైడ్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చినటువంటిది ఇన్ డీటెయిల్డ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే అప్లికేషన్స్ అనేటువంటివి ఒక్కసారి మాత్రమే సబ్మిట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. మల్టిపుల్ అప్లికేషన్స్ అనేటువంటివి సింగిల్ క్యాండిడేట్కి పర్మిషన్ లేదు. బీ కేర్ఫుల్. మీరు నీట్ యూజీ 2026 అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏవైనా డౌట్స్ అనేటువంటివి మీకు వస్తే హెల్ప్ డెస్క్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇచ్చినటువంటి 01140759000 అలాగే 01169227700 అనేటువంటి ఫోన్కి మీరు వర్కింగ్ టైంలో
అప్రోచ్ అవ్వవచ్చు, లేదా ఈమెయిల్ అనేటువంటిది neetug2026@nta.ac.in అనేటువంటి వాటికి మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే ఆ ఈమెయిల్కి ఫార్వర్డ్ చేసుకొని కమ్యూనికేట్ అవ్వవచ్చు. neetnta.nic.in వెబ్సైట్లోనే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కనపడుతూ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే 124 పేజెస్ పీడిఎఫ్ ఫైల్ అనేటువంటిది మీకు కనపడుతుంది. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇలా 124 పీడిఎఫ్ బులెటిన్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నీట్ యూజీ 2026కి అఫీషియల్గా ఎన్టీఏ ప్రొవైడ్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మీకు ఇప్పుడు కావలసినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సైజ్ ఎంత ఉండాలి, అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏ రూల్స్ అనేటువంటివి ఈ 2026కి అఫీషియల్గా ఇచ్చారు, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఎలా ఉంటుంది, టైం డ్యూరేషన్ ఎలా ప్రొవైడ్ చేశారు, రాంగ్ ఆన్సర్కి నెగిటివిటీ ఉందా, గుడ్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తారు, అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు, ఈ నీట్ యూజీ 2026కి అనేటువంటి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని ఈ బులెటిన్ బేస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కీ ఇన్ఫర్మేషన్ని మీరు గ్యాదర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఫ్రీ హ్యాండ్తో ముందుకెళ్ళండి. ఇండియన్ నేషనాలిటీ అయినటువంటి ఆల్ స్టేట్స్ కేటగిరీ క్యాండిడేట్స్కి ఇక్కడ ఇచ్చినటువంటి ఐడీస్ అనేటువంటివి కంపల్సరీ ఉండాలి. ఆధార్ కార్డ్ ఆర్ ఇండియన్ పాస్పోర్ట్ ఆర్ డిజిలాకర్ ఆర్ పాన్ కార్డ్ నెంబర్ ఆర్ ఎనీ అదర్ వ్యాలిడ్ కరెంట్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అనేటువంటిది ఐడి ప్రూఫ్ అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. సో మీ అందరి దగ్గర ఇచ్చినటువంటి లిస్టులో మీకు ఆధార్ కార్డ్ అనేటువంటిది అందరి దగ్గర ఉంటుంది. సో జనవరి 2026 ఆధార్ కార్డ్ అప్డేట్ అనేటువంటిది చేసుకోండి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీ నోటీస్కి వచ్చి ఉంటుంది. అలా అప్డేట్ చేసినటువంటి ఈ ఐడి కార్డ్స్ మీ దగ్గర ఉండాలి. ఇండియన్ నేషనాలిటీ క్యాండిడేట్స్ వాళ్ళకి, ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్కి పాస్పోర్ట్ అనేటువంటిది ఉండాలి. ఫారెన్ నేషనల్ ఆర్ ఓసిఐ కేటగిరీ వాళ్ళకి పాస్పోర్ట్ నెంబర్ అనేటువంటిది ఐడి ఉండాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ దగ్గరికి వచ్చినప్పుడు 1 by 1 14 డాక్యుమెంట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ వన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది ఎయిదర్ ఇన్ కలర్ ఆర్ బ్లాక్ అండ్ వైట్. సో క్లియర్గా మెన్షన్ చేశారు. కలర్లో అయినా ఉండొచ్చు, బ్లాక్ అండ్ వైట్లో అయినా ఉండొచ్చు. సో కంపల్సరీ ఇదే ఫార్మాట్లో ఉండాలి అని ఇక్కడ ఏమీ లేదు. కలర్ ఫోటో అయినా బ్లాక్ అండ్ వైట్ ఫోటో అయినా ఇక్కడ ఇచ్చినటువంటి పారామీటర్స్ని రీచ్ అవ్వాలి. అది ఏంటి అంటే మాస్క్ అనేటువంటిది లేకోకుండా ఇయర్స్ అనేటువంటివి క్లియర్గా కనపడుతూ 80% ఫేస్ అనేటువంటిది విజిబిలిటీ అవుతూ మీరు బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటూ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది ఏ రోజు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి వెళుతున్నారో, సో ఫర్ ఎగ్జాంపుల్కి ఫిబ్రవరి 16th అప్లికేషన్ పెట్టుకోవడానికి మీరు వెళ్తున్నారనుకోండి, ఆ రోజు మార్నింగ్ 9 AM ఫోటో అనేటువంటిది సేమ్ డ్రెస్తో తీసుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఇచ్చినటువంటి పారామీటర్లో జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో 10 KB మినిమం సైజ్ ఉండాలి. మ్యాక్సిమం 200 KB క్రాస్ అవ్వకోకుండా అక్కడ మీరు క్లియర్గా 9 AM టైంలో ఫోటో తీసుకోండి. ఆ పారామీటర్లో ప్రింట్అవుట్ అనేటువంటి తీసుకొని మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి మీ కంప్యూటర్ సిస్టమ్ కానీ ఇంటర్నెట్ సిస్టమ్ కానీ వెళ్ళినప్పుడు అదే 9 తర్వాత 10 నుంచి ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోండి. ఏ రోజైతే మీరు ఫోటో తీసుకున్నారో అదే డ్రెస్ కోడ్ అదే గెస్చర్స్తో అప్లికేషన్ ఫిల్ చేసుకునేటప్పుడు కూర్చొని
లైవ్ ఫోటో అనేటువంటిది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో దానికోసం ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది సేమ్ డే మీరు అప్లికేషన్ పెట్టే రోజు 9 AM స్టార్ట్ అవ్వండి, 10 కల్లా కంప్లీట్ అయిపోతుంది. 10 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ చేసుకోండి. లైవ్ ఫోటో అనేటువంటిది అదే డ్రెస్తో అదే అప్లికేషన్ ఫామ్లో ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుందో అదే మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ నీట్ యూజీ 2026కు అఫీషియల్గా ఎన్టీఏ చెప్తున్నటువంటి రూల్స్ అన్నమాట. సిగ్నేచర్ దగ్గరికి వస్తే జేపీఈజీ ఫార్మాట్లో 10 KB నుంచి 100 KB ఫైల్ సైజ్ అనేటువంటిది క్రాస్ అవ్వకోకుండా ఈ సైజులో సిగ్నేచర్ అనేటువంటిది మీరు వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి ఈ రేంజ్లో స్కాన్ చేసి పెట్టుకోండి. థర్డ్ డాక్యుమెంట్ వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ యొక్క ఫింగర్స్ అనేటువంటివి మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి. అలాగే థంబ్ ఇంప్రెషన్ అనేటువంటిది జేపీఈజీ ఫార్మాట్లో 10 KB నుంచి 20 KB క్రాస్ అవ్వకోకుండా ఉండేటట్లు ఈ ఇచ్చినటువంటి ఫింగర్స్ అండ్ థంబ్ ఇంప్రెషన్స్ అనేటువంటివి మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఫోర్త్ డాక్యుమెంట్ వచ్చేసరికి కేటగిరీ సర్టిఫికేట్. సో కేటగిరీలో నీట్ యూజీ 2026కి కేటగిరీ ప్రిఫరెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓబీసీ నాన్ క్రిమి లేయర్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సెంట్రల్ లిస్ట్ వాటిలో ఉన్నటువంటి ఓబీసీ సర్టిఫికేట్ మీరు తీసుకొని ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అడ్మిషన్స్కి సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకొని ఉండాలి. ఇక్కడ ఇచ్చినటువంటి కేటగిరీ సర్టిఫికేట్ మీరు విత్ ఇన్ ది రేంజ్లో 50 KB సైజు నుంచి 300 KB సైజుకి స్కాన్ చేసుకొని రెడీగా ఈ సర్టిఫికేట్ అనేటువంటిది పెట్టుకొని ఉండాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇక్కడ 50 KB నుంచి 300 KB సైజులో స్కాన్ చేసి పెట్టుకోవాలి. కోవిడ్ టైంలో 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్కి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయకోకుండా వారికి CGPAలో ఆర్ మార్క్ షీట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా ప్రొవైడ్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ నీట్ యూజీ 2026లో ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి పారామీటర్లో ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్ అనేటువంటిది రెడీ చేసి పెట్టుకొని ఉండాలి. సో సైజ్ అనేటువంటిది 50 KB నుంచి 300 KB. అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ అనేటువంటిది ఆధార్ కార్డ్ ఆర్ డిజిలాకర్ అనేటువంటి ఏదైనా మీకు సర్టిఫికేటు ఇక్కడ ఇచ్చినటువంటి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో 10 KB నుంచి 20 KB సైజు క్రాస్ అవ్వకోకుండా విత్ ఇన్ ది సైజులో ఈ ఐడెంటిటీ ప్రూఫ్ కాపీని స్కాన్ చేసి పెట్టుకోండి. కోవిడ్ టైం వచ్చినప్పుడు 10th క్లాస్ పర్టికులర్గా తమిళనాడు స్టేట్ అనేటువంటిది మార్క్స్ అనేటువంటిది రిలీజ్ చేయలేదు. వీళ్ళకి CGPA అనేటువంటిది రిలీజ్ చేశారు తమిళనాడు స్టేట్ బోర్డ్. సో వీళ్ళని కన్సిడర్ చేసుకొని 10th క్లాస్ సర్టిఫికేట్ అనేటువంటిది CGPA ప్రొవైడ్ చేసినటువంటి సర్టిఫికేట్ ఇలా ప్రొవైడ్ చేయండి అని ఆల్ ఓవర్ ఇండియా ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఇన్స్ట్రక్షన్స్. పీడబ్ల్యూబీడి యూడిఐడి సర్టిఫికేట్ అనేటువంటిది PDF ఫార్మాట్లో 50 KB నుంచి 300 KB సైజ్ అనేటువంటిది క్రాస్ అవ్వకోకుండా ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు స్కాన్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అడ్రస్ ప్రూఫ్ అనేటువంటిది ప్రజెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ అనేటువంటిది 2 అడ్రస్ ప్రూఫ్ అనేటువంటిది 1 PDF ఫార్మాట్లో 50 KB నుంచి 300 KB సైజ్ క్రాస్ అవ్వకోకుండా స్కాన్డ్ కాపీ అనేటువంటిది
రెడీ చేసుకోవాలి. ఎందుకు ప్రెజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అడుగుతున్నారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఆంధ్ర స్టేట్లో బార్న్ అండ్ బాటమ్ అయినటువంటి వాళ్ళకి ఆధార్ కార్డ్ అనేటువంటిది ఏపీలో ఉందనుకోండి, ప్రజెంట్ ఇంటర్మీడియట్ అనేటువంటిది తెలంగాణ స్టేట్ ఆర్ చెన్నై, బెంగళూరు అదర్ స్టేట్స్లో మీరు చదువుతూ ఉన్నప్పుడు ఈ పారామీటర్స్ అనేటువంటివి నీట్ యూజీ 2026 ద్వారా ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ ఆర్ అదర్ కోర్సెస్ వెళ్ళాల్సినప్పుడు స్టేట్ కోటా అనేటువంటి ఎలిజిబిలిటీ దగ్గర ఈ అడ్రస్ ప్రూఫ్, ప్రెజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అనేటువంటిది క్యాలిబ్రేషన్ చేస్తారు. సో ఆ పర్టికులర్ కోసం కంపల్సరీ అడ్రస్ ప్రూఫ్ అనేటువంటిది ఈ విత్ ఇన్ దిస్ రేంజ్ ఆఫ్ సైజులో స్కాన్డ్ కాపీ అనేటువంటిది రెడీ చేసి పెట్టుకొని ఉండాలి. అలాగే ఎన్ఆర్ఐ, ఓసిఐ, ఫారెన్ సర్టిఫికేట్స్ కలిగినటువంటి కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు ఈ 15 KB నుంచి 300 KBలో డాక్యుమెంట్ అనేటువంటిది పీడిఎఫ్ ఫార్మాట్లో రెడీ చేసుకొని ఉండవలసి ఉంది. స్కానర్డ్ సిగ్నేచర్ అనేటువంటిది 10 KB నుంచి 100 KB సైజులో ఉండాలి. ఈ సిగ్నేచర్ అనేటువంటిది క్లియర్ విజిబిలిటీతో అనేటువంటిది ఉండాలి. సో బ్లర్ అనేటువంటిది ఉండకూడదు. మీరు ఆధార్ కార్డు కానీ ఏదైనా అప్లికేషన్లో సిగ్నేచర్ ఏదైతే చేస్తున్నారో అదే సిగ్నేచర్ అనేటువంటిది స్కాన్ చేసుకొని ఈ రేంజ్లో పెట్టుకొని ఉండండి. అలాగే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేటువంటిది 10th క్లాస్ మ్యాండేటరీ ప్లస్ 12th క్లాస్ అనేటువంటి సర్టిఫికేట్ ప్రజెంట్ చదువుతున్న స్టూడెంట్స్కి ప్రొవిజనల్ సర్టిఫికేటు, అలాగే 12th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్కి 12th సర్టిఫికేట్ అనేటువంటిది 50 KB నుంచి 300 KB సైజులో గుడ్ విజిబిలిటీ ఉంటూ స్కాన్డ్ కాపీ అనేటువంటిది చేసుకొని ఉండాలి. అలాగే స్క్రైబ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే, అంటే ఎగ్జామ్ అనేటువంటిది వాళ్ళు నోట్స్ ఇస్తూ వేరే వారి యొక్క సపోర్టు కావాలి అనుకున్న వాళ్ళని స్క్రైబ్ కేటగిరీ కిందకి తీసుకుంటారు. ఈ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు అఫీషియల్ స్క్రైబ్ సర్టిఫికేట్ అనేటువంటిది క్లియర్ విజిబిలిటీతో 50 KB నుంచి 300 KB సైజులో ఉండేటట్లు రెడీ చేసుకొని ఉండవలసి ఉంది. ఐడెంటిటీ ప్రూఫ్ అనేటువంటిది 50 KB నుంచి 300 KB సైజులో ఉండాలి. స్కాన్డ్ సర్టిఫికేట్ ఆఫ్ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్ అనేటువంటి సర్టిఫికేట్ 50 KB నుంచి 300 KB సైజులో స్కాన్ చేసుకొని మీరు రెడీగా పెట్టుకొని ఉండాలి. సో ఇలా టోటల్ 16 రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటువంటివి క్లియర్గా ఎన్టీఏ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. సో అప్లికేషన్ సబ్మిట్ చేసుకుండే ముందుగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా చేసి పెట్టుకొని ఉండండి. అలాగే అప్లికేషన్ చేస్తూ ఉన్నప్పుడు రూల్స్ అనేటువంటివి ఎక్కడ చేంజ్ అవుతాయి పర్టికులర్గా అనేటువంటిది మీతో డిస్కస్ చేస్తాను. అప్లికేషన్ చేస్తున్నప్పుడు లైవ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఫోటో అనేటువంటిది అప్లోడ్ చేస్తారో అదే డ్రెస్తో లైవ్ ఫోటోలో ఉండండి. ఎందుకు అని అంటే కాంప్లికేషన్స్ అనేటువంటివి అప్లికేషన్ రిజెక్షన్ అనేటువంటి వరకు వెళ్ళకోకుండా. అందుకే మీరు ఏ రోజైతే అప్లికేషన్ పెట్టాలి అనుకుంటున్నారో ఆ రోజు అర్లీ మార్నింగ్ లేచి 9 AM మీరు ఫోటో అనేటువంటి తీసుకొని అది కంప్లీట్ అయిన తర్వాత కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది డ్రెస్ చేంజ్ చేసుకోకుండా అదే ఫోటోతో ఉన్నటువంటి డ్రెస్తో మీరు వెళ్ళి అప్లికేషన్ చేసుకోండి. లైవ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది క్లియర్గా
మీరు అప్లికేషన్స్ చేస్తున్నది మాత్రమే ఉండాలి అనేటువంటి ఇండికేషన్ వెబ్కామ్ దగ్గర చెప్తున్నారు. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఇవి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మీకు ఈ వెబ్కామ్లో ఫోటో తీసుకునేటప్పుడు 80% ఫేస్ అనేటువంటిది విజిబిలిటీ ఉండేటట్టు, ఇయర్స్ అనేటువంటివి మాస్క్ అనేటువంటిది లేకోకుండా ఉండాలి. సో ఈ పారామీటర్స్ అనేటువంటిది మీరు ఓన్గా హౌస్లో చేస్తుంటే ఈ పారామీటర్స్ ఫాలో అవ్వండి. కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి చేస్తుంటే అక్కడ మీకు కంప్యూటర్ ఆపరేటర్ కూడా సపోర్ట్గా ఉంటారు కాబట్టి ఇటువంటి ఎలిమినేషన్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా చేసుకునేదానికి ఈజీ అవుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే క్లియర్గా ఎన్టీఏ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఏదైతే మీరు అప్లోడ్ చేశారో అదే పాస్పోర్ట్ సైజ్ అనేటువంటిది ఆన్లైన్ అప్లికేషన్లో చేయవలసి ఉంటుంది. అదే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది ఎగ్జామ్ రాసే రోజు అంటే May 3, 2026 ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర అటెండెన్స్ సీట్ అనేటువంటిది ఫిల్ చేసేటప్పుడు అదే ఫోటోని మీరు పేజ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు 6 to 8 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేటువంటివి ఈ ఇచ్చినటువంటి సైజులో కలర్ ఫోటోగ్రాఫ్స్ అనేటువంటివి వైట్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఉంటూ తీసుకొని ముందుగా సేఫ్ జోన్లో పెట్టుకోండి. అప్లికేషన్ పెట్టాను అని చెప్పేసి ఆ ఫోటోగ్రాఫ్స్ను ఎక్కడంటే అక్కడ మిస్ చేసుకోకండి. బీ కేర్ఫుల్. మీరు ఏదైనా లైవ్ ఫోటోగ్రాఫ్ దగ్గర ఏదైనా ప్రాబ్లం జరిగితే అప్లికేషన్స్ అనేటువంటిది అక్యురసీగా లేకపోతే రిజెక్షన్ జరుగుతుంది. నీట్ యూజీ 2026కి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది క్లియర్గా మీకు ఎన్టీఏ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ప్రొవైడ్ చేశారు. ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్స్ అనేటువంటివి సబ్జెక్ట్స్గా ఉంటాయి. క్వశ్చన్స్ అనేటువంటివి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉంటాయి. ఇక్కడ మీకు టైం అనేటువంటిది ఆఫ్టర్నూన్ సెక్షన్ 2 PM నుంచి 5 PM వరకు 3rd May 2026 కండక్ట్ చేస్తారు. ఇక్కడ సబ్జెక్ట్ వైజు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది చెక్ చేస్తే ఫిజిక్స్ 45 క్వశ్చన్స్ ఇస్తారు, కెమిస్ట్రీ 45 క్వశ్చన్స్ ఇస్తారు, బయాలజీ 90 క్వశ్చన్స్ ఇస్తారు. ఓవరాల్గా 180 క్వశ్చన్స్కి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ఈచ్ సబ్జెక్ట్కి 45 క్వశ్చన్స్కి 180 మార్క్స్ ఉంటాయి. అంటే 1 కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఇంటూ 4 చేస్తే మీకు టోటల్గా ఆల్ సబ్జెక్ట్స్కి 180 క్వశ్చన్స్కి 720 మార్క్స్ అనేటువంటివి ఈ నీట్ యూజీ 2026కి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. సో అప్లికేషన్ అనేటువంటిది ఆన్లైన్లో పెట్టుకోవాలి. ఎగ్జామ్ అనేటువంటిది పెన్ అండ్ పేపర్ మోడల్లో 1 డేలో కంప్లీట్ అవుతుంది. సో ఆఫ్లైన్ మోడ్లో ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు ఈ నీట్ యూజీ 2026ని. అలాగే నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది కూడా ఉంది. సో 1 నెగిటివ్ ఆన్సర్ అనేటువంటిది మీరు చేస్తే -1 మార్క్స్ అనేటువంటిది నెగిటివ్ చేస్తారు. మీరు ఆన్సర్ అనేటువంటిదే అటెంప్ట్ చేయలేదనుకోండి, మార్క్స్ అనేటువంటిది రిడక్షన్ ఏమీ ఉండదు, 0 మార్క్స్తో క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ నీట్ యూజీ 2026లో మీరు అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే టైం డ్యూరేషన్ అనేటువంటిది 3 hours ఇచ్చారు. అంటే 180 minutes అనేటువంటిది ఉంటుంది. సో 1 క్వశ్చన్కి 1 minute అనేటువంటిది టైం ప్రొవైడ్ చేశారు. సో 180 క్వశ్చన్స్ 180 minutes. సో ఈ రూల్ అనేటువంటిది నీట్ యూజీ 2026కి ఫాలో అవుతున్నారు. గ్రేస్ పీరియడ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయలేదు. 1 క్వశ్చన్కి 1 minute మీరు ఆన్సర్ అనేటువంటిది చేయాలి. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది అఫీషియల్గా క్లియర్గా చెప్తున్నారు. పెన్ అండ్ పేపర్ మోడ్లో ఉంటుంది. టెస్ట్ డ్యూరేషన్ అనేటువంటిది 3 hours ఉంటుంది.
ఎగ్జెప్షనల్గా పీడబ్ల్యూడి పీడబ్ల్యూబీడి క్యాండిడేట్స్కి ఫిజికల్ లిమిటేషన్ టు రైట్ అనే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకి 1 అవర్ అనేటువంటిది ఎక్స్ట్రాగా గ్రేస్ పీరియడ్ ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు 2 to 5 PM ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. వీళ్ళకి 2 to 6 PM వరకు ఎగ్జామ్ అనేటువంటిది రాసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు బికాస్ ఆఫ్ డిజబిలిటీ. సో ఓవరాల్గా నీట్ యూజీ 2026 సంబంధించి అప్లికేషన్ ఫామ్కు కావలసినటువంటి ఆల్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ ఫీ అనేటువంటివి ఇన్ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటన్నిటినీ మీరు నోట్ చేసుకొని విత్ ఇన్ ది టైంలోనే, డెడ్లైన్లోనే అప్లికేషన్స్ అనేటువంటివి సబ్మిట్ చేసుకోండి. పబ్లిక్ ఎగ్జామ్స్ అనేటువంటివి స్టార్ట్ అయిన తర్వాత ఈ 12th ఎగ్జామినేషన్ రాస్తున్న స్టూడెంట్కి టైం అనేటువంటిది ఇబ్బంది అయిపోతుంది. March 8 లోపల ఈ అప్లికేషన్ అనేటువంటిది పెట్టుకోవడానికి. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు విత్ ఇన్ ది 10 or 15 డేస్లో మీరు అప్లికేషన్ అనేటువంటిది సబ్మిట్ చేసుకోండి. మీకు నీట్ యూజీ 2026 ఈ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మీద ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. వాటికి నేను రిప్లై చేస్తాను. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.